బూరగా వాడుకొని మాట్లాడాలనుకున్నారో ఆ మాటలను ప్రభా మీరే మీ దాసుని ద్వారా మాట్లాడి మహిమ పొందమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా 2025 సంవత్సరంలో మేము చేసిన పాపములను అపరాధములను ప్రభా మేము చేసిన ప్రతి పనులను ప్రభా మీరు క్షమించి ఉన్నారు. వాటన్నిటిని ప్రభా మేము విసర్జింపబడి ఈ 2026వ సంవత్సరంలో అడిగిపెట్టి ఉండగా ప్రభ మేము పాత రోత జీవితం వైపు మళ్ళీ చూడకుండా ప్రభ మా జీవితమంతయు ప్రభ మేము విసర్జింపబడి ఈ 2026వ సంవత్సరంలో నూతన సృష్టిగా సృష్టింపబడిన వారమై సకాలమునకు ప్రార్థనకు వచ్చే విధంగా మా మనసులను మనందరినీ ప్రేరేపణ కలగజేసి నీ వాక్యమందు భయము భక్తి కలిగి జీవించే భాగ్యము మా సంఘమంతటికి అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా చదవబడిన వాక్యములో ప్రభువా మోసే ప్రభువా నీ మహిమను చూస్తూ ఉన్నాడు. ప్రభ పరిశుద్ధ స్థలమందు ప్రభువా ఆయన ప్రవేశించుటకు ప్రభా నీ వాక్యము ప్రభా నీ వాక్యానుసారంగా జీవించుటకు ప్రభా ఆయనకు మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా నాడు ప్రభా మా పితరుల ఐగుప్తు దేశములో నుండి ప్రభా మోసేను ఎన్నుకొని కానానుకు నడిపించిన దేవా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా మా సంఘాన్ని కూడా ప్రభా ఈ 2026వ సంవత్సరంలో నీ అందు భయము భక్తి కలిగి జీవించే భాగ్యము ఈ 2026వ సంవత్సరం అంతా కూడా నడిపించమని అడుగుతూ ప్రార్థించుకొంచున్నాం. ప్రభా నీ దాసుని ప్రభా మీరు మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీవే మీ దాసుడితో మాట్లాడి మహిమ పొందుమని ఈ కొద్ది విన్నపములు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయమున అంత బాగున్నారా అమ్మా? మీరు బాగున్నారా? మంచిగా ఉన్నా. దేవుని కృపలో దేవుని అపారమైన ప్రేమను మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ప్రమాదాల నుంచి దేవుడు తప్పించి 2026వ సంవత్సరంలో మొదటి ఆదివారపు ఆరాధనకు నడిపించిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మంచిది. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అని రాయబడింది. ఈ నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చివరి వచనాల వరకు చదువుకున్నట్లయితే మోషే నాయకత్వం ఎలాగో నడిపిస్తూ వచ్చాడో, మోషే నాయకత్వంలో ఏ విధంగా మోషేని ఎన్నుకున్నాడో దేవుడు ఈ 3వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటాం. చదివినప్పుడు మోషేను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు, ఎందుకు మోషేను పిలుచుకున్నాడు అనేది చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. ఈ 3వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో మనం చదివినప్పుడు మోషేను ఎందుకోసం పిలుచుకున్నాడు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక నాయకుడిగా ఉండి నడిపించటానికి ఒక నాయకుడిగా ఏర్పరచుకున్నాడు. ఒక నాయకుడిగా ఏర్పరచుకోవడానికి దేవుడు అతన్ని పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఈ 3వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే అక్కడ తెలియజేయబడినటువంటి మాటను మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, అక్కడ మోషే తన మామైనటువంటి ఇత్రో మందను కాచుకుంటూ ఉన్నాడు. కాచుకుంటూ ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు మందను? దేవుని పర్వతమైన హోరేబునకు తీసుకుని వెళ్ళాడు. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. దేవుడు ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏమిటంటే, ఒక నాయకుని లక్షణాలు ఎలా ఉండాలి,
ఒక సంఘములో ఒక సంఘ పెద్దగా ఎలా ఉండాలి, సంఘ పెద్దగా ఎన్నుకునేటువంటి మనుషుడు ఏ విధంగా ఉండాలి అనే భావముతో దేవుడు ఈ మధ్యాహ్నం వేళ చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడబోతున్నాడు. నిన్నటి దినమున ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా నీ రేపటి దినాన ఏం మాట్లాడాలని ప్రజలతో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఈ వచన భాగాన్ని ఆధారం చేసుకుని ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక సంఘాన్ని నడిపించేటువంటి కాపరి, సంఘాన్ని నడిపించేటువంటి సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే సంఘ పెద్దగా నువ్వు పనికొస్తావన్న భావాన్ని నువ్వు మాట్లాడాలి అన్న భావముతో దేవుడు చాలా సూటిగా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. అందుకే అక్కడ తెలియజేసినటువంటి మాటను మనం చదివినప్పుడు మోషే ఎక్కడికి వచ్చాడంట, హోరేబునకు వచ్చాడు. ఒక్కడు రాలేను, ఎలా వచ్చాడంట, తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అని రాయబడింది. ఇక్కడ చూడండి, ఒక నాయకుడు ఒక మందను లేదా ఒక సంఘాన్ని దేవుని మందిరానికి తోడుకొని వచ్చేటువంటి వాడుగా ఉండాలి అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒక నాయకుడు అనేవాడు, ఒక నాయకుడుగా, ఒక సంఘ పెద్దగా, ఒక కాపరిగా నీలో మొట్టమొదటిగా ఏ క్వాలిటీ ఉండాలంటే దేవుని సన్నిధి దేవుడు తెలియజేస్తున్న మాట. మోషే తన మామ మందైనటువంటి ఆ మందను హోరేబు పర్వతానికి, దేవుని పర్వతానికి ఏ విధంగా తీసుకుని వెళ్ళాడో సంఘము అనబడుతున్నటువంటి మందను కూడా దేవుని మందిరానికి తీసుకొచ్చేటువంటి నాయకుడిగా, సంఘ పెద్దగా మనం ఉన్నప్పుడే సంఘానికి నువ్వు పెద్దగాను, సంఘానికి నువ్వు కాపరిగాను, సంఘానికి నాయకుడిగాను ఉండగలుగుతావన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, ఈ రోజుల్లో సంఘ పెద్దలు ఎలాగో ఎన్నుకోబడుతున్నారు, ఏ విధంగా సంఘ పెద్దలుగా నువ్వు ఉంటున్నావు అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం వేళ దేవుడే తెలియజేస్తున్నటువంటి వర్తమానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి, పరీక్షించబడాలి. అందుకే ఒక నాయకుడిగా మోషే ఎన్నుకోవడానికి గల కారణాలు దేవుడు చాలా సూటిగా తెలియజేస్తున్నాడు. సంఘ పెద్ద అనేటువంటి వాడు ఎలా ఉండాలి, సంఘ పెద్దగా ఎన్నుకోవడానికి కలిగినటువంటి కారణాలు ఏంటో చూడండి. దేవుడు తెలియజేసిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం, అదే 4వ అధ్యాయం 12వ వచనం 15వ వచన భాగాన్ని చదవండి. ఆయన మోషే మీద ఇదిగో నీవు అతనితో మాట్లాడి అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఏమన్నాడంటే నాయకుడిగా ఉండాలి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి విడిపించాలి అన్నప్పుడు మోషే ఏం చెప్పాడు ఇక్కడ, నేను నత్తి గలవలిన వాడను, మాట నోటి మాంద్యం కలిగిన వాడను, నేను మాట్లాడలేని వాడను అన్నాడు. అప్పుడు ఏమన్నాడు మోషేతో దేవుడు, ఇదిగో నీ అన్నయ్యన అహరోను నీకు ఎదురాబోతున్నాడు, నీ నోటికిని అతని నోటికిని తోడై ఉండి నీవు ఎలా నడిపించాలో సంఘాన్ని, ఎలాగూ సంఘాన్ని నువ్వు పరిపాలించాలో, ఎలాగూ సంఘాన్ని ఎలా నడిపించాలో నేను నీకు బోధించబోతున్నాను. మోషే నువ్వు భయపడవద్దు, నీకు ఎదురుగా రాబోతున్నాడు ఈ అన్న అహరోను తీసుకుని వెళ్ళాలి అన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మోషేకు తోడుగా ఒక నాయకుడిగా, ఒక యాజకుడిగా దేవుడు అక్కడ ప్రవక్తగా అహరోను దేవుడు ఎన్నుకున్నాడు. వీరిద్దరు కూడా ఐగుప్తునకు వెళ్ళాను. ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానానికి నడిపిస్తూ ఉన్నారు. అందుకే ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతున్న మాట,
ఒక సంఘములో ఒక నాయకుడిగా ఎన్నుకుంటున్నాడు అంటే దానికి గల కారణాలు ఏంటంటే, నువ్వు సమస్యలో ఉన్న ప్రజలను ఆదరించడానికి దేవుడు ఎన్నుకుంటున్నాడు, కష్టాల్లో ఉన్న ప్రజలను నువ్వు ఓదార్చడానికి దేవుడిని ఎన్నుకుంటున్నాడు, పాప శాప రోత పాత జీవితాన్ని ఉన్నటువంటి ప్రజలను పాపము నుంచి పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు అన్న భావాన్ని గుర్తించమని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను ఎన్నుకుంటుంది దేనికో కాదు, నిన్ను ఎన్నుకుంటుంది పెత్తనాలు చేయటానికి కాదు, నిన్ను ఎన్నుకుంటుంది ప్రజల క్షేమం కొరకు ఎన్నుకుంటున్నాడు దేవుడు. మోషే భయపడొద్దు అని మోషేను ధైర్యపరిచి మోషేను దేవుడు ఎన్నుకొని అతని నోటికి బూరగా ఉండి అహరోను దేవుడు పిలుస్తున్నాడు. అందుకే వీరిద్దరు కలిసి ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు పాలు తేనెను ప్రవహించే కానానుకు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. నాయకుడిగా ఉన్నాడు మోషే. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మధ్యాహ్నం వేళ పరీక్షించుకోవలసిందిగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండములో దేవుడు తెలియజేసిన రీతిగా మొట్టమొదటిగా అతడు ఎక్కడికి నడిపించబడాలి? దేవుని మందిరానికి నడిపించబడాలి. ఈ మందిరములో నుండి ఒక నాయకుడు అనేవాడు సుమారుగా 7 సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అనుభవం కలిగిన వాడే సంఘములో నాయకుడిగా పనికొస్తాడు. సంఘాన్ని పరిపాలించడానికి నాయకుడిగా పనికొస్తాడు. సంఘ పెద్దలు ఎన్నుకుంటున్నారని చెప్పేసి అప్పటికప్పుడే మందిరానికి వచ్చి నేను కూడా సంఘ పెద్దగా ఉంటానని చెయ్యితే సరిపోదు, నువ్వు పనికి రావంటున్నాడు దేవుడు. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. జీవితాల్లో మార్చబడాలి అన్న భావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. 7 సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగి క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వచ్చేవాడే నాయకుడిగా ఉంటాడు అన్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా ప్రభువు అక్కడ మాట్లాడుతున్నాడు. మొదటిది, మందిరానికి తప్పకుండా వచ్చేవాడిగా ఉండాలి. చదవన్న మాట దేవుని సన్నిధిలో దేవుడు చాలా సూటిగా తెలియజేస్తున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక తీసిన 3వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుకుందాం. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధంపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఇట్టివాడు సంఘములో నాయకుడిగా సంఘ పెద్దగా పనికొస్తాడన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఆయన ఇలానే సంఘంలో బోధిస్తుంటే ఆయనకి 2 భార్యలు ఉన్నారంట. ఆయనకి 2 భార్యలు ఉన్నాయి తెలియదు, 3 భార్యలు ఉన్నాయి తెలియదు. ఆయన నా దగ్గరికి వచ్చి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు నేను సంఘ పెద్దగా ఉండాలనుకుంటున్నాను, నా గురించి నీకు ఎవరైనా చెప్పారా అన్నారు. ఏంటయ్యా అన్న. నాకు 2 భార్యలు ఉన్నారు అన్నాడు. దేవుని వాక్యమే చాలా స్పష్టంగా సెలవిస్తుంది. నీ గురించి నాకెవరు చెప్పాలి, ఇంకెవరికి ఏం చెప్పాలి చెప్పండి? దేవుడే అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకవేళ భార్య చనిపోతే మళ్ళా వివాహము చేసుకోవచ్చు. బైబిల్ చెప్తుంది భార్య ఉండగానే మరలా ఒక స్త్రీని వివాహం చేసుకోకూడదు. అది చట్టరీత్యము నేరము, బైబిల్ ప్రకారం కూడా అది విరుద్ధము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఏకపత్ని పురుషుడై ఉండాలి. సంఘ పెద్దగా ఉండాలంటే, నాయకుడిగా ఉండాలంటే, అధికారిగా ఉండాలంటే, అధ్యక్షుడిగా ఉండాలంటే, సంఘాన్ని ఏలాలంటే, ఐగుప్తు నుంచి కానానుకు ప్రజలను నడిపించాలంటే. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట.
అక్కడ కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చదవాలి. 2వ వచన భాగంలోనే 3వ వచనాన్ని చదవండి. అతడు మితానుభావుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడై ఉండాలి అని రాయబడింది. హల్లెలూయా. ఎలాంటి వాడుగా ఉండాలి? మర్యాదస్తుడై ఉండాలి. నువ్వు మర్యాదిస్తే ఇతరులు కూడా నిన్ను మర్యాదిస్తారు. మర్యాదగా మాట్లాడాలి, గౌరవప్రదంగా మాట్లాడాలి. అప్పుడే సంఘములో నాయకుడిగా నువ్వు పనికొస్తావన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మర్యాద లేని మాటలు మాట్లాడి మర్యాద పోగొట్టుకొని సంఘములో నువ్వు ఎలా పనికొస్తావు నాయకుడిగా? అబ్బో, ఈయన సంఘ పెద్దనా, ఏం మాట్లాడుతున్నాడు నేనా? నోరు తెరిస్తే బూతుడు, మర్యాద లేని మాటలు, మర్యాద లేని ప్రవర్తన, మర్యాద లేని ఆలోచనలు. అందుకే దేవుడు అక్కడ తెలియజేస్తున్నమాట, ఒక నాయకుడిగా నువ్వు ఉండాలనుకుంటే మర్యాదస్తుడవై నువ్వు ఉండాలి అని మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితాన్ని మనమే పరీక్షించుకోవాలి, పరిశీలన చేయాలి. ప్రభా, మా సంఘంలో నాయకులు ఎన్నుకొనబోతున్నారు, నువ్వేం మాట్లాడబోతున్నావు అని ప్రార్థన చేస్తే దేవుడి లేఖన భాగాన్ని చూపించాడు. ఇదిగో, నీ సంఘములో నాయకుడిగా ఉండాలంటే మర్యాదస్తుడై ఉండాలి. నీ సంఘములో నాయకుడిగా, సంఘ పెద్దగా ఉండాలంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి. అట్టివాడు సంఘాన్ని బాగుగా కట్టగలుగుతాడు, నడిపించగలుగుతాడు, కానానుకు నడిపించగలుగుతాడు. మర్యాద లేని వారిగా, మర్యాద లేని మాటలు మాట్లాడుతూ మితానుభావుడుగా ఉండాలి. అందుకే ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. చూడన్నమాట, కింద చదవండి, ఇంకా రాస్తున్నాడు. అమ్మ, 3వ వచనంలోనే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును. ఎవరంట? అతిథి ప్రియుడు. ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. ఎవరైనా సంఘంలో సువార్థికుడు వస్తే ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. ఎవరైనా బోధకుడు వస్తే, ఎవరైనా భోజనం లేని వారు వస్తే ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. అబ్బా, వచ్చారా, ఇంకెవరు పెట్టలేని భోజనం వెతుకుతూ ఉండేటువంటి వాడు సంఘంలో నాయకుడిగా పనికిరా. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ తిమోతికి రాస్తూ వచ్చాడు, తిమోతి, నువ్వు సంఘములో నీవు కాపరిగా ఉన్నావు, నీ సంఘములో నాయకుడైన ఎలా ఉండాలంటే ఇదిగో ఇవన్నీ గుర్తు చేసుకో. ఇలా ఉంటేనే సంఘములో నాయకుడిగా పనికి వస్తాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అమ్మ, పిల్లలు సైలెంట్గా పెట్టుకోండి. దేవుడు తెలియజేసిన మాట కింద చదువుమా. బోధింపదగిన వాడై ఉండాలి. హల్లెలూయా. వాక్యమే చదవనీకి రాదు, ప్రార్థనే చేయనీకి రాదు. ఎలాంటి నాయకుడిగా మనం అంటాం? ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, జాగ్రత్తగా వినండి. సంఘము అభివృద్ధి పొందాలంటే, సంఘము కానానికి చేరాలంటే, ఐగుప్తును విడిచి సంఘము కానానికి వెళ్ళాలంటే నాయకుడు అనేవాడు బోధించేవాడిగా ఉండాలి. ప్రార్థన సరిగా చేయడం రాదు, వాక్యం చదవనికి రాదు, నువ్వెలా నాయకుడిగా ఉంటావు? ఆత్మావేశంతో దేవుడు మాట్లాడుతున్నమాట. సంఘానికి బోధించే నాయకుడే సంఘ పెద్దగా ఉండగలుగుతాడు. అంతేగాని దేవుని సన్నిధిలో వాక్యం చదవనికి రానప్పుడు మన జీవితంలో సంఘానికి పనికిరాడు తిమోతే అనే తిమోతికి అక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ మాట చదవండి. మద్యపానీయు కొట్టువాడును కాక అని రాయబడింది. ఎవరంట వీళ్ళు? మద్యపాన శక్తులు సంఘములో నాయకుడిగా పనికిరాడు. ఎవరయ్యా ఆయన అంటే? సంఘ పెద్ద అంటే పాస్టర్కి అవమానం, సంఘానికే అవమానం. ఒక నాయకుడు అయి ఉండి మద్యం తాగుతావా? ఎంత నీచమైన పని అండి. సంఘములో నాయకుడిగా ఉండవలసిన నీవు, బోధించవలసిన నీవు, మాదిరికరంగా ఉండవలసిన నీవు, దేవుని మందిరానికి నడిపించవలసిన నీవు మద్యపానాసక్తి తాగుతావా? ఎంత విచిత్రం అండి. సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు.
జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు తెలియజేసిన మాట, ఇట్టివాడు సంఘానికి నాయకుడిగా పనికి రాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా సంఘంలో తాగి లెక్కలు పెట్టడానికి వస్తారండి బాబు. పండగ రోజు బాగా మన సంఘంలో అలాంటి వాళ్ళు లేరని నేను అనుకుంటున్నా. సంఘంలో తాగి కొన్ని సంఘాలు నేను చూసా, తాగి సంఘ పెద్ద ఎక్కడానికి వస్తారు, ఆ రోజు లెక్కలేనికి వస్తారు. ఇంకోటి ఏంటిది చెప్పనా, ఒక విచిత్రమైన మాట. ఒక 10 మంది మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని హలో నేను నీకు కోటర్ ఇస్తా, సంఘ పెద్దగా ఎన్నుకుంటారు కదా, అప్పుడు నీ తరపున నీ మేటి తరపున నేను సంఘ పెద్దగా ఉండాలని నువ్వు చేయెత్తాలి చూడు, ఓకేనరా, ఎక్కువ తాగొద్దు, అయిపోయిన తర్వాత నీకు ఇంకో కోటర్ ఇస్తా. ఆడ మాత్రం ఏం చేయాలి, నువ్వు సంఘ పెద్దగా ఉన్నాడు మా మేటి పెద్ద అని నువ్వు చేయెత్తాలి. ఇట్లాంటి సంఘ పెద్దలంట, సంఘములో నాయకులంట. అందుకే దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్న మాట, నేటి క్రైస్తవ సమాజం భ్రష్టు పట్టిపోతుంది. సంఘములో నమ్మకంగా పనిచేస్తూనేమో వాడు తింటాడు అని అంటాడు, సంఘములో నమ్మకంగా లేనోడేమో ఈ విధంగా తగలబడి ఉంటారు. ఏంటి విచిత్రం? అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట, జాగ్రత్త, నీ వలన సంఘం భ్రష్టు పడుతుందంటే శాపానికి గురవుతున్నావన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. శాపానికి గురవుతున్నావన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మేటికో సంఘ పెద్ద, ఇది కాదు. సంఘములో నీ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, నువ్వు లక్షణాలు ఏంటి, నువ్వు సంఘ పెద్దగా ఉండడానికి అర్హత ఏంటి అనేది పరీక్షించుకున్నప్పుడే సంఘంలో నాయకుడిగా పనికొస్తావన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువు కింద, సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. ఒకరు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఏం చేయాలి మనం? సర్లే, మన విశ్వాసే కదా, ఒక మాట అన్నారు, సర్దుకుపోవాలి. సాత్వికమైన మనసు ఉండాలి. నేను సంఘ పెద్ద నన్ను అంటావు మాట, నువ్వెవడని వారి మీద ఎగబడ్డం కాదండి బాబు. సాత్వికమైన మనస్సు కలిగిన వాడే సంఘంలో నాయకుడిగా ఉంటావు. అందుకే దేవుడు తెలియజేసిన మాట, ఆ మాట చదువు కింద, ఎవరండి? జగడము ఆడని వాడును నాయకుడిగా ఉంటాడు. నాయకురాలుగా ఉంటావు. స్త్రీల సమాజంలోనైనా సంఘంలో నాయకుడు అయినా మన జీవితాల్లో జగడము ఆడని వాడే నాయకుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, దేవుని సన్నిధిలో దేవుడు తెలియజేసిన మాట, మోషేని దేవుడు ఎన్నుకుంటున్నప్పుడు మోషే దేవుని పర్వతానికి వెళ్ళి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మహాభక్తుడు మోషే. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, మన జీవితంలో జగడము ఆడనివాడు నాయకుడిగా ఉంటాడు. జగడం ఆడితే ఇంకా మాదిరి ఏంటంటే చెప్పండి. ఇప్పుడు సంఘంలో నువ్వే మాదిరికరంగా ఉండవలసిన నీవే జగడమాడుతూ ఒక నాయకుడిగా ఉంటే మనకు మర్యాద ఎలా ఉంటుంది? అందుకే జగడము ఆడనే వాడే నాయకుడిగా సంఘ పెద్దగా పనికొస్తాడన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కింద చదవండి, ధనాపేక్ష లేనివాడునై సంఘ పెద్దగా మనం ఉండాలి. హల్లెలూయా. ఒక కాపరి అయినా, ఒక సంఘ పెద్ద అయినా, ఒక నాయకురాలు అయినా మనం ఎలా ఉండాలి? నాయకులుగా ఉండాలంటే ధనాపేక్ష లేని వారిగా మనము ఉండాలి. ఇప్పుడు నేను పాస్టర్ గారుగా పనిచేస్తున్నా, ఇప్పుడు నాకు ధనాపేక్ష ఉందనుకోండి, నేను ఏం చేస్తాను? మిమ్మల్ని పీడిస్తా, దోచుకుంటాను, పీడిస్తాను, కానుకలు ఇవ్వాలని అడుగుతాను. ఏమండి? అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక నాయకుడు అనేవాడు ధనాపేక్ష లేనివాడిగా ఉండాలి. ధనం కోసం పనిచేసేవాడిగా ఉండకూడదు. ధనం కోసం పనిచేసేవాడు సంఘ క్షేమం కోసం ఏనాడు కూడా పని చెయ్యలేడు. అందుకనే ధనాపేక్ష లేని వాడిగా, కాపరిగా, నాయకుడిగా, నాయకురాలుగా నువ్వు ఉంటావన్న భావాన్ని
దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు మధ్యాహ్నం వేళ. అందుకే దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. చాలండి. సంపూర్ణ మాన్యత కలిగి ఎలా ఉండాలంట? తన ఇంటి వారిని బాగుగా ఏలువాడిగా ఉన్నవాడే సంఘాన్ని చక్కగా ఏలగలుగుతాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. సంఘంలో కుటుంబములో చక్కదిద్దుకోలేని వాడు సంఘమును ఎలా చక్కదిద్దగలుగుతాడు? కుటుంబములో తల్లికి, తండ్రికి, అన్నలకు, అక్కలకు, పిల్లలకు చెప్పుకోలేని వాడు సంఘములో ఎలా నాయకుడిగా పనిచేస్తాడండి? అందుకే ప్రియమైన దేవుని సంఘమా, కుటుంబాన్ని చక్కగా ఏలువాడు సంఘమును ఏలగలుగుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి నా మాటలు కాదు, అందుకే చదివిస్తున్న బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాడే నాయకుడిగా ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా వినండి. ఏంటయ్యా నీ ఇల్లు ఇలా ఉంది, మీ తల్లి గారు ఇలా ఉన్నారు, మీ తండ్రి గారు ఇలా ఉన్నారు, నీ పిల్లలు ఇలా ఉన్నారంటే నాకు వాళ్ళకి సంబంధం లేదండి. వానికి వివాహం చేశాను, వాడిని అడిగలు పంపించాను. నీ మాట వినకపోతే నీ సంఘం ఎలా మాట వింటుంది? నీ మాట జాగ్రత్త. దేవుని సన్నిధిలో నాయకుడిగా ఉండటానికి 3 సంవత్సరాల కాల వ్యవధిలో సంఘాన్ని పరిపాలించే నాయకుడివైన నీవు ఎలా ఉన్నావు? ఎలాంటి జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడండి పాస్టర్ గారు, నా గురించే మాట్లాడండి అనుకోని మందిరం అయిపోయిన తర్వాత నా మీద ఎలాంటి అలగకూడదనే దేవుడు అక్కడ తెలియజేస్తున్నమాట. దేవుడు చెప్తున్న మాట బైబిల్ చాలా స్పష్టంగా వివరిస్తున్న మాట. అందుకే దేవుని సంగమా, ఎవ్వరికి వనకను జనకను దేవునికి మాత్రమే భయపడగలిగిన వాడిని. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సూటిగా దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తున్నాడండి. అందుకే ఒక మాట చదవండి కింద, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఎలాగునా పాలించును. దేవుడు చెప్పాడా? ఎలాగునా పాలిస్తాడు, ఎలాగునా పరిపాలించగలుగుతాడు. ఎవరైనా సంఘంలో చెప్పడానికి వస్తే బాగా చెప్పపో అన్నా, నీ ఇంట్లో చెప్పకపో, నీ అన్నకో, నీ తమ్ముడికో, నీ తల్లికో, నీ భార్యకో చెప్పకపో అంటరా. అది బైబిల్లో కొన్ని వందల సంవత్సరాల కిందమే దేవుడు రాయించాడు. అందుకే నాయకుడు అనేవాడు మాదిరికరంగా ఉండాలి తప్ప ఒకరితో చెప్పించుకోకూడదనే భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒకవేళ నిందలు, అవమానాలు అవి కొన్నిసార్లు మన జీవితంలో వస్తుంటాయి, పోతుంటాయి. అది కాదు, సంఘములో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో దేవుడు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. కింద చదవండి, మనము ముగించుకుని పోతున్నాం, ముందుకెళ్తున్నాం. గర్వంధుడై అపవాదికి కలిగిన శిక్ష విధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సంఘ పెద్దగా ఉండడానికి మాత్రమే వారంలో మందిరానికి వస్తారు. నేను ఉంటానండి ఉండు. దేవుడు ఏం చెప్తున్నాడు? క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది గుర్తించి నీ సంఘ పెద్దగా ఉండాలని ఆసక్తి కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటే 7 సంవత్సరాల పాటు కాళ్ళ వ్యవధిలో ఆత్మీయంగా బలపడి ప్రభువు సన్నిధిలో పాదాలు పట్టుకొని అడిగి సంఘములో నాయకుడిగా ఉండడానికి సిద్ధపడుదుముగాక. ఆమేన్. అందుకే దేవుని సన్నిధిలో కొత్తగా చేరిన వారై ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై, సంఘములో ఉన్నవారి గురించి కాదు, సంఘములో వెలపల ఉన్నవారి చేత మంచి సాక్ష్యము పొందుకున్నవాడే సంఘములో నాయకుడిగా ఉండాలి. హల్లెలూయా. ఈ పలానా వ్యక్తి అయితే సంఘంలో సంఘ పెద్దగా ఉండగలుగుతాడండి.
ఇతన్ని పెట్టుకోవచ్చని ఇతరులు మంచి సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు నువ్వు సంఘ పెద్దగా ఉండొచ్చు, సంఘ కాపరిగా ఉండొచ్చు, సంఘ సమాజంలో స్త్రీల సమాజంలో నాయకురాలుగా ఉండొచ్చు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, ఒక్కసారి క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనం ఎలా జీవితాన్ని కొనసాగించుకోండి, నాయకుడిగా ఉండబోతున్నావో జాగ్రత్త అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే చూడన్నమాట, దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నమాట, దేవుని మందిరంలోనికి వచ్చేవాడవై ఉండాలి అన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనం మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకనినొకడు పురికొల్లు పునుకొని ఆలోచించము అని రాయబడింది. హల్లెలూయా. సంఘములో నాయకుడు, నాయకురాలు, సంఘ కాపురి ఎలా ఉండాలంట? మానుకొనకూడదు. దేవుని మందిరానికి రావడం మానుకొనకూడదు. సంఘ కాపరితో పాటు 10 మంది సంఘ పెద్దలు దేవుని మందిరానికి వచ్చి, పరిచారకులు దేవుని మందిరానికి వచ్చి, స్త్రీల నాయకులు మందిరానికి వచ్చి దేవుని గణపరిస్తే దేవునికి ఘనత కలుగుతుంది. సంఘము పాల్యమంతటికి కూడా దీవెన కలుగుతుందండి. నాయకుడిగా నీవే మానుతున్నావు మందిరానికి రావడం. విశ్వాసులు మానరా? విశ్వాసులు మానరా? అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు తెలియజేస్తున్న మాట, నీవు మానకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన సంఘం ఆత్మీయంగా బలపడాలంటే నాయకుడు, నాయకురాలు, కాపరి మానకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మనకు సమయము సహకరించకపోతే కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని అవసరాల వల్ల వెళ్ళవచ్చు. కానీ దేవుని మందిరానికి మనము వ్యర్థమైన దానికి చోటిచ్చి మందిరానికి రావటం మానకూడదు. ఏం చేయాలంటే మందిరానికి వచ్చి మనము ఏం చేయాలంటే మనము అక్కడ రాయబడిన మాట ఒకనినొకడు హెచ్చరించుచు అనే మాట ఉంది అక్కడ. హెచ్చరించుకోవాలంట, గద్దించుకోవాలంట, సరిచేసుకోవాలంట. అప్పుడే సంఘము చాలా వృద్ధి పొందుతుంది అని రాయబడింది. అందుకే సంఘములో 7గురిని నాయకులుగా ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు చాలా సొట్టిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసిన మాట 2వ వచనాన్ని చూడండి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులు సమూహము పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి. హల్లెలూయా. ఎంతమందిని? ఎవరంట వాళ్ళు? ఎలా ఉండాలంట వాళ్ళు? అక్కడ రాయబడినమాట, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకున్నటువంటి 7 మీరు సంఘ పెద్దలుగా ఎన్నుకోనండి. అవతలంగా ఎంతమంది ఉన్నా పర్వాలేదు, తక్కువగా ఉండకూడదు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. సంఘ పెద్దగా ఉండవలసిన వాడు అక్కడ తెలియజేసిన మాట ఏమిటంటే, చాలా స్పష్టంగా తెలియజేసిన మాట, మేము వాక్యమును బోధించటం అని ఆహారం పంచిపెట్టడానికి యుక్తం కాదు. మేము ఏం చేయాలి? వాక్యాన్ని బోధించాలి. అందుకే మీరు ఏం చేయాలంటే 7 నాయకులను మీరు ఏర్పరచుకోండి. వారు ఎలా ఉండాలంటే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న వారిగా ఉండాలి అన్న భావాన్ని చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాట వాళ్ళ పేర్లు కింద రాస్తూ వచ్చాడు. 4వ వచనం నుంచి మనం చదివితే,
అయితే మేము ప్రార్థన ఎందును వాక్యపరిచయ ఎందును ఎడతెగగా ఉందమని చెప్పిరి. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకుని వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకోరును, తీమోను, ఫర్మవన్, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోకయవాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదురు నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 ప్రార్థన చేస్తూ వచ్చారు, 7 వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. అనేకులు ఏం చేశారంట? విశ్వాసము ఉంచారు. ఏం రాయబడింది? అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక నాయకుడిగా మనం ఎలా ఉండాలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నాయకుడు అంటే సంఘ పెద్ద, పరిచారకుడు, పాస్టర్ గారు, స్త్రీల నాయకులు ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్న మధ్యాహ్నం వేళ. నాయకులు అంటే ఓన్లీ సంఘ పెద్దలే కాదు, పాస్టర్ గారు కూడా. మాట విధానం, ప్రవర్తన విధానం, చూపు విధానం, నడవడిక, దేవుని సన్నిధిలో ఎలా జీవించాలో దేవుడు అక్కడే తెలియజేస్తూ ఉన్నాడు. ఏర్పరచుకుని వారి జీవితాలను చక్కగా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేసిన రీతిగా మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ఆ మాట చదవండి. యాకోబు రాసిన పత్రిక ముగించబోతున్నానే. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. జాగ్రత్తగా వినండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యవలెను. ఎవరు ప్రార్థన చేయాలంటే ఇక్కడ? ఎవరు ప్రార్థన చేయాలంట? సంఘ పెద్దలు ప్రార్థన చేయాలి. మరి మన సంఘ పెద్దలు మనముగా, స్త్రీల నాయకులుగా మనం ఎలా ఉన్నాం? అందుకే దేవుడు తెలియజేసిన మాట, ఒక సంఘ నాయకుడిగా మనం ఉండాలంటే ప్రార్థించేవాడిగా ఉండాలి. అందుకే దేవుడు ఒకరు చెప్తున్నాడు, ఇదిగో ఎవరైనా రోగంగా ఉన్నారా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా, ఎవరైనా సమస్యల్లో ఉన్నారా, ఇదిగో సంఘ పెద్దలను పిలిపించుకొని వారు నూనె రాసి అతని నిమిత్తమై ప్రార్థన చేయాలి. అందుకే ప్రేమైన దేవుని సంగమ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇంతగా దేవుడు బోధించినప్పటికీ, ఇంతగా దేవుడు మాట్లాడినప్పటికీ నా పని నాదే, నేను చేసేది చేస్తానంటే శాపం ఎవరికి? బోధించవలసినటువంటి మాట దేవుడు బోధించాడు, చెయ్యవలసిన కార్యం నువ్వు చేయకపోతే దేవుడు కూడా తీర్పు తీర్పున చేయవలసింది దేవుడు చేస్తాడు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చెప్పకపోతే నా తప్పు, బోధించకపోతే నా తప్పు. దేవుడు కార్యం చేసేటప్పుడు, పాస్టర్ గారు సంఘంలో ఈ మాట బోధించావా? బోధించాలండి అనుకోండి, వారికంటే అధికమైన శిక్ష 2 అంతలు పొందుకోవాలి. అందుకే కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. సరి చేసుకుంటే సరిపోతుంది, లేదు కాదు అనుకుంటే జీవితంలో నష్టపోతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. చివరిగా సంఘాలు ఎలా ఉన్నాయో ఒక మాట మనం చూసుకొని ముందుకు సాగిపోతాం. దేవుని సన్నిధిలో దేవుడు తెలియజేస్తున్న మాట చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం తీసరా 3వ వచన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి మోషే పిలిచాను. అందుకతడు
చిత్తం ప్రభువా నేను. అందుకైనా దగ్గరికి రావద్దు. ఏమి విడవాలంట? నీ పాదముల నుంచి నీవు చెప్పులు విడిచిపెట్టాలి. మోషే, ఇది పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధమైన దేవుని మందిరం. నువ్వు ఈ మందిరం దగ్గరికి రావాలంటే, ఈ కార్యము చూడాలంటే పొద మండుతున్నది కానీ పొద కాలిపోలేదు. నువ్వు చూడాలనుకుంటున్నావా? రా. కానీ నీ పాదాలకు చెప్పులు ఉన్నాయే, అవి విడిచిపెట్టి నీవు నా యుద్ధకి రమ్మన్నాడు. ఈరోజు నాయకుడిగా, విశ్వాసిగా, సేవకుడిగా మనం ఎలా ఉండాలంటే, ఆయన సన్నిధికి వస్తున్న మన జీవితంలో పాతదంతా కూడా విడిచిపెట్టి మన జీవితంలో ప్రభు సన్నిధికి వచ్చుదుముగాక. ఆమేన్. కానీ సంఘ పెద్దగా ఎక్కేంత వరకే, నాయకురాలుగా ఎక్కేంత వరకే అన్నీ మానేస్తాం, మందిరానికి వస్తాం. ఎక్కిన తర్వాత మళ్ళీ అన్నీ తెచ్చుకుంటాం. మళ్ళా అందుకే శాపాలు కొందరు కొని తెచ్చుకుంటున్నారు. కుటుంబాలుగా శాపాలు అనుభవిస్తూనే ఉన్నారు. అర్థం కావట్లేదు. ప్రేమైన దేవుని సంగమ, కారణం ఏంటంటే హోరేబులకు వస్తున్నావు. ఎలా వస్తున్నావు? చెప్పులు వేసుకొని వస్తున్నావు, అంటే పాపాన్ని తీసుకొని వస్తున్నావు. అందుకే శాపాలు అనుభవిస్తున్నాయి నీటికి క్రైస్తవ సమాజాలు. దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. మోషే చెప్పులు వదిలిపెట్టి రమ్మన్నాడు. దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్న మాట. మోషేను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు మోషే నోటికి బోరగా ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఎవరైనా? అహరోని దేవుడు ఎన్నుకున్నాడు. జాగ్రత్తగా పరిశీలించేద్దాం. ఆ మాట చదవండి. నిర్గమకాండ 4వ అధ్యాయం 14వ వచనం మళ్ళీ చదవండి. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? జాగ్రత్త, అతడు బాగుగా మాట్లాడగలడని నీ నెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చెయ్యవలసిన దానిని మీకు బోధించెదను. నువ్వు చెయ్యవలసిన దానంతటిని నీకు బోధిస్తాను మోషే అని మోషే మీద దేవుడు కోపపడ్డాడు, బాధపడ్డాడు. కానీ ఈ రోజుల్లో నాయకుడు అనేవాడు, కాపరి అనేవాడు, నాయకురాలు అనేటువంటి ఎలా ఉన్నారంటే, జాగ్రత్తగా వినండి. మోషే నోటికి బోరగా ఉండడానికి దేవుడు ఎవరైనా ఎన్నుకున్నాడు? అహరోని ఎన్నుకున్నాడండి. జాగ్రత్త, ముగించబోతున్నా. నిర్గమకాండంలోనికి రండి. ఎక్కడికి? 32వ అధ్యాయానికి రండి. ముగించబోతున్నా. 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడను చేసెను. అప్పుడు వారు, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఒక నాయకుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నడిపించవలసిన నాయకుడు, నడిపించవలసినటువంటి యజమానుడు, నడిపించవలసినటువంటి కాపరి, నడిపించవలసినటువంటి సంఘ పెద్ద ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడండి. బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించమంటున్నాడు దేవుడు. నాయకుడిగా ఉన్న ఇతను ఏం చేస్తున్నాడంటే, మోషే అనేవాడు ఏమైపోయాడు? ఓ ఇశ్రాయేలు, మీ భార్యల చెవుల్లో ఉన్నటువంటి బంగారం, మీ పిల్లల మెడలో ఉన్నటువంటి బంగారం, మీ వేళ్లకు ఉన్న బంగారం తీసుకొని రండి అని తెచ్చి ఏం చేశాడంట అహరోను గారు? దాన్ని కరగబెట్టి పోత పోసిన ఒక దూడను తయారు చేసి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ఇట్రండి, ఇదిగో ఐగుప్తులో నుంచి నడిపించినటువంటి యెహోవా ఇదే. ఎందుకంటే నాయకుల మాట తొందరగా వినేస్తారు.
ఎందుకంటే మోషే తర్వాత ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా అహరోను ఉన్నాడు అక్కడ. ప్రజలు మొండిగా ఒక విచిత్రంగా నమ్మేసి అహరోను చేసినటువంటి వాటికి బలైపోయారు. ఒకే రోజు కొన్ని వేల మంది చనిపోయారు. 3,000 మంది చనిపోయారు. ఏం రాయబడిందండి? అందుకే నాయకుడు అనేవాడు కరెక్ట్గా ఉండాలి. నాయకుడు అనేవాడు బోధించేవాడిగా ఉండాలి. నాయకుడు అనేవాడు ప్రార్థించేవాడిగా ఉండాలి. నాయకుడు అనేవాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. సాత్వికుడై ఉండాలి. వినయ మనస్కుడై ఉండాలి. దేవుని సన్నిధిలో అతిథి ప్రియుడై ఉండాలి. మద్యమును సేవించేవాడిగా ఉండకూడదు. దేవుని సన్నిధానములో ఎలా ప్రవర్తించాలో ఈ తిమోతికి రాసిన పత్రిక అంతటిలో తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన సంఘము నానాటికి ఆత్మీయంగా వర్ధిల్లటానికి దేవుడు హెచ్చరిక సంబంధమైన వాక్యాన్ని బోధిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ మీరేమైనా పర్వాలేదు, దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకోసం? మనమందరము ఎక్కడికి వెళ్ళాలి? కనానికి వెళ్ళాలి. మధ్యలో ఆగిపోతే ఎలా? 3,000 మంది చనిపోయారు ఒక నాయకుడు చేసిన పొరపాటు వల్ల. ఒకే ఒక నాయకుడు చేసిన పొరపాటు వల్ల 3,000 మంది చనిపోయారు. ఆ మాట చదువుతారా ఒకసారి? దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 35వ వచనం చదవండి. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. పై వచనంలో చదివితే 3,000 మంది చనిపోయినని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్న మాట, కాపరి అయినా, సంఘములో నాయకుడైనా, నాయకురాలైనా ప్రజలను నడిపించేవారిగా ఉండాలి. ఎక్కడికి? దేవుని మందిరానికి నడిపించేవారిగా ఉండాలి. కానానుకు నడిపించేవారిగా ఉండాలి. సంఘము ఆత్మీయంగా వర్ధిల్ల రీతిగా ఉండాలి. అంతేగాని సంఘం ఏమైపోయినా పర్వాలేదు, నేను నాయకుడిని, నేను చెప్పింది వినాలి అన్న గర్వంతో సంఘాన్ని పరిపాలించావా, పతనమైపోతావు అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. అందుకే సంఘము వర్ధిల్లడానికి కాపరిని దేవుడు ఎన్నుకున్నాడు. సంఘము వర్ధిల్లడానికి నాయకుని దేవుడు ఎన్నుకున్నాడు. సంఘం ఆత్మీయంగా వర్ధిల్లడానికి మాదిరికరమైనటువంటి నాయకులని దేవుడు ఎన్నుకున్నాడు. అంతేగాని పెత్తనాలు చేయటానికో, ఇంకేదో సాధించటానికో, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికో మందిరానికి రావలసిన అవసరమో లేదు. అందుకే దేవుడు తెలియజేసిన మాట, నాయకుడైన వాడు ప్రార్థించేవారిగా ఉండాలి. మోషే ఏం చేశాడండి? సీనాయి పర్వతం మీద ప్రార్థన చేశాడు. హోరేబు పర్వతం మీద దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాడు. దేవునితో నడుస్తున్నాడు. దేవునితో సాగిపోయిన వాడిగా ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ పొరపాటు చెయ్యనటువంటి నాయకుడిగా నేను ఉండాలని దేవుడు, నాయకురాలుగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సంఘం అభివృద్ధి పొందటానికి, వర్ధిల్లటానికి, ఆరోగ్యములతో, సుఖ సంతోషములతో, ఆత్మీయ జీవితంలో మన సంఘము వర్ధిల్లటానికి దేవుడు నాయకులను ఎన్నుకొనుగాక. ఆమేన్. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మన జీవితాలు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు మాట్లాడుతున్నాడుగా, హెచ్చరిక చేస్తున్నాడుగా, గద్దిస్తున్నాడుగా. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? నాయకుడు అనేవాడు, నాయకురాలు అనేవాడు, కాపురి అనేవాడు ఎలా ఉండాలో దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. మితానుభావుడిగా ఉండాలి, సాత్వికుడిగా ఉండాలి, ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి, అతిథి ప్రియుడిగా ఉండాలి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని బోధించేవాడిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, కీర్తనలు పాడేవారిగా ఉండాలి, హోరేబుకు ప్రజలను నడిపించేవారిగా ఉండాలి. అంతేగాని అహరోను వలె నేటి క్రైస్తవ సమాజంలో పతనం కావడానికి విగ్రహారాధన వైపు మళ్లించేటువంటి నాయకుడిగాను ఉన్నావా? జాగ్రత్త. అట్టి స్థితి మనం ఉండకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? అమ్మా అయ్యా, ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడలేదు. దేవుడు ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే మారమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. సరి చేసుకుంటే అద్భుతంగా దీవించబడతాం, అద్భుతంగా ఆశీర్వదించబడతాయి.
మన కుటుంబాలు, సంఘము, వ్యక్తిగతంగా మనమందరం కూడా రెండంతల ఆశీర్వాదం పొందుకుంటామన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మునపటి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని మనకు, మన కుటుంబాలకు, సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం ప్రార్థన చేసుకుందాం. మనసులో జ్ఞాపకం చేసుకో, ప్రభా నాతో మాట్లాడిన దేవుడు, నన్ను దర్శించిన దేవుడు, నా కుటుంబం ఆశీర్వదించబడాలనుకుంటున్నాను. ఒక కుటుంబంలో నాయకుడిగా నువ్వు ఎలా ఉన్నావు? ఒక కుటుంబంలో నాయకురాలుగా నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకుంటున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? అమ్మా, అయ్యా, నీ కుటుంబం పతనమైపోతుందంటే కారణం నువ్వేనా? జాగ్రత్త. కుటుంబాలు ఆశీర్వదించబడడానికి కుటుంబంలో నాయకుడిగా, నాయకురాలుగా దేవుడిని ఎన్నుకున్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక అక్కగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కుటుంబాలు పతనం కావడానికి కారణం నువ్వైతే అహరోనులాగా మన జీవితాలు ఉంటాయి. జాగ్రత్త. ప్రేమైన దేవుని సంఘమా, కుటుంబంలో పెద్దలు ఎలాగనో సంఘంలో నాయకుడు, నాయకురాలు అలాగనే. అందుకే జాగ్రత్తని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడుగా. హెచ్చరిక సంబంధమైన వాక్యాన్ని దేవుడు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ పెద్ద చిన్నతలను ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ పెద్ద చిన్నతలను ప్రార్థన చేయగా మనందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. భూమిని, ఆకాశమును, అందులో సమస్తమును కలుగజేసినటువంటి దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. అవునైనా ఈరోజునైనా పరిశుద్ధ దినం తిని నీ పరిశుద్ధ మందిరంలో చేరిన ప్రతి బిడ్డను